Zombie Apocalypse. Hello, welcome back to our channel. So next unit, third unit, job analysis and job design గురించి తెలుసుకుందామండి. దీంట్లో మనకి టాపిక్స్ వైజ్ గా యూనిట్ మొత్తం తెలుసుకుందాం. దీంట్లో ఏమేమి ఉన్నాయి అని అంటే, సో చూడండి, ఆబ్జెక్టివ్స్, ఇంట్రడక్షన్, జాబ్ అనాలిసిస్, డిఫైన్డ్, uses of job analysis, steps in job analysis, methods of collections, job analysis data, job description, writing job description, job specification, job design, methods of job designs. Okay, summary questions అలాగే reference. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టున్నానండి జాబ్ అనాలిసిస్ గురించి. ఎవరైనా చూడకపోతే అది కూడా చూడొచ్చు. జాబ్ అనాలిసిస్ ఈ యూనిట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఏమేమి ఉంటాయి, ఏం కంప్లీట్ చేస్తాము, ఆబ్జెక్ట్స్ ఏంటి అని అంటే, డిఫైన్ జాబ్ అనాలిసిస్, అండర్స్టాండ్ ద basic steps in job analysis, identifying the major methods of collection job analysis data, recognize the major elements of job description, okay, preparation of job descriptions, job specifications, okay, job design, and the next one is job enlargement and the job enrichment differences. Okay, so అది ఇంట్రడక్షన్ చూద్దాము. జాబ్ అనాలిసిస్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుంటే ఇంకా ముందుకెళ్ళిపోవచ్చు. జాబ్ అనాలిసిస్ అంటే మనకి ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడినప్పుడు, ఓకే, దాని గురించి అనలైజ్ చేయడం, ఓకే, దాని గురించి అనలైజ్ చేయడం అనమాట. అంటే విశ్లేషించడం, ఒక రకంగా విశ్లేషించడము. మనకి ఏ జాబ్, దాని క్వాలిఫికేషన్ ఏంటి, ఓకే, దానికి ఏజ్ లిమిట్ ఎంత, అక్కడ ఏం చేయాలి, పొజిషన్ ఏంటి, టాస్క్ ఏంటి, ఓకే, పని ఏంటి అని మనము అనాలిసిస్ చేస్తాం కదా. సో దాన్నే మనము జాబ్ అనాలిసిస్ అని అంటాం. ఓకే, ఇంట్రడక్షన్ చూడండి. Manpower planning is concerned with the determination of the quantitative and qualitative requirements of manpower for the organizations. Okay, determinations of manpower requirements is one of the most important, the manpower planning. Okay, manpower planning. Next one, job analysis, job design. Okay, providing this knowledge. జాబ్ అనాలిసిస్ గురించి అలాగే జాబ్ డిజైన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కదా. అంటే జాబ్ అనాలిసిస్ అంటే ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏ జాబ్ చేయాలి, అలాగే ఆ జాబ్ టాస్క్ ఏంటి, పొజిషన్ ఏంటి, వర్క్ ఏంటి, సో ఇవన్నీ మనం అనలైజ్ చేస్తాం కదా. దాన్ని మనము జాబ్ అనాలిసిస్ అంటాము. ఓకే, జాబ్ అనాలిసిస్, జాబ్ డిజైన్, ఓకే, relevant to understanding them, which are used to the job analysis and the job design. Okay, జాబ్ అనాలిసిస్ అంటే ఏంటో అర్థమైంది. అసలు జాబ్ అంటే ఏంటి? సో చూడండి, అసలు జాబ్ అంటే ఏంటి అని అంటే, a job may be defined as a collections. Okay, define job ante entante collection or aggregation of tasks, duties and responsibilities. Okay, aggregation of jobs and duties and responsibilities. So chudandi, a job may be defined as the collection or aggregation or tasks, duties and responsibilities. Okay, duties and రెస్పాన్సిబిలిటీస్, దీన్ని మనము జాబ్ అని అంటాం. అర్థమైంది కదా. జాబ్ అంటే ఏంటి, జాబ్ అనాలిసిస్ అనేది తెలిసింది. జాబ్ అంటే ఏంటి, కలెక్షన్ ఆర్ అగ్రిగేషన్ ఆఫ్ టాస్క్స్. ఒక 4 పనులన్నీ కలిపితే, ఒక టాస్క్ మీన్స్ పని. ఓకే, కలెక్షన్ ఆఫ్ టాస్క్స్, నంబర్ ఆఫ్ టాస్క్ ని మనము కలెక్షన్ చేస్తే, అంటే జాయిన్ చేస్తే దాన్నే మనము ఇక్కడ జాబ్ అనొచ్చు. ఓకే, ఇంకా అదర్వైజ్ ఇంకేమంటాము, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, డ్యూటీ చేయటం, రెస్పాన్సిబిలిటీ అక్కడ అదొక బాధ్యతగా నిర్వర్తించడం. జాబ్ అనేది అక్కడ బాధ్యతగా, అంటే ఎవరితో కూడా మాట రాకుండా మనము మన పని మనము చేసుకోవటమే
జాబ్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ సో జాబ్ గురించి మనకి ఇక్కడ ఇద్దరు ఆథర్స్ చెప్తున్నారు కొన్ని. సో చూడండి, డెసిన్జో అండ్ పి రాబిన్స్. డెసిన్జో అండ్ పి రాబిన్స్ డిఫైన్డ్ అదర్ టర్మ్స్ ఆఫ్ ఫాలోయింగ్స్. ఇక్కడ మనకి టాస్క్, డ్యూటీస్, పొజిషన్స్ ఇవన్నీ జాబ్ కి అల్టర్నేషన్స్. ఓకే, నెక్స్ట్ జాబ్ ఫ్యామిలీస్, ఆక్యుపేషన్, కెరియర్ ఇవన్నీ కూడా మనకి జాబ్ అనే పదం కిందే వస్తాయి అన్నమాట. టాస్క్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ డిస్టెన్స్ వర్క్ యాక్టివిటీస్, ఓకే, క్యారీడ్ అవుట్ ఆఫ్ ద డిస్టెన్స్ పర్పస్. ఓకే, డ్యూటీ అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. ఇట్ ఈస్ ఏ నెంబర్ ఆఫ్ టాస్క్స్. పొజిషన్, ఇట్ రిఫర్స్ టు ద వన్ ఆర్ మోర్ డ్యూటీస్ పర్ఫార్మ్డ్ బై వన్ పర్సన్ ఇన్ an ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ లో నెంబర్ ఆఫ్ డ్యూటీస్ అనేది మనం పిలువబడతాయి. ఒక పర్సన్ చేసే పనిని మనము పొజిషన్ అని చెప్పంటాం. ఓకే, జాబ్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ పొజిషన్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. జాబ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ పొజిషన్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఓకే, జాబ్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ 2 or more జాబ్స్. జాబ్ ఫ్యామిలీ అంటే 2 or more jobs. Okay, 2 or more jobs called from similar work characterized or contained parallel works classed A determined by job analysis. Job work and job family అని అంటే ఏం చెప్తున్నాము? It is a group for 2 or more jobs. Okay, it is group of 2, 2 గ్రూపులు లేదంటే అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి జాబ్స్ ని మనము ఏమని చెప్తున్నాము? జాబ్ ఫ్యామిలీగా డిఫైన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఆక్యుపేషన్. ఆక్యుపేషన్ ఏంటి? ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ జాబ్స్. ఓకే, ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ జాబ్స్. కొన్ని సిమిలర్ జాబ్స్ ని మనము ఆక్యుపేషన్ అని అంటాం. ఓకే, ఇవన్నీ కూడా ఒక్కొక్క టర్మినాలజీ దగ్గర ఒక్కొక్క అర్థం వచ్చేలాగా మనము వాడుకోవచ్చు అనమాట. ఏదైనా అప్లికేషన్, స్కూల్ అప్లికేషన్ కానీ ఫిల్అప్ చేసేటప్పుడు మనకి ఆక్యుపేషన్ అని ఉంటుంది. ఓకే, రిమైనింగ్ బ్యాంక్స్ కావచ్చు, ఇలా మనం పొజిషన్, డ్యూటీస్, ఒక ఫ్యాక్టరీలో చేస్తేనేమో డ్యూటీస్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, ఒక ఆర్గనైజేషన్ లో చేస్తేనేమో అది జాబ్. ఇట్లా మనకి సేమ్ మీనింగ్ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ యూజ్ చేస్తాం. కెరియర్, ఇట్ రెస్పాన్సెస్. ఓకే, కెరియర్ మీన్స్ ఇట్ రిప్రజెంట్స్ ఏ sequence of positions. Okay, sequence of positions, job or occupation that a person have other his works life. సో చూడండి, మనకి ఇక్కడ జాబ్ అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఇద్దరు ఆథర్స్ అని చెప్పాను కదా, డెసెన్జో అండ్ పి రాబిన్స్ అనే వాళ్ళు ఇలా ఇచ్చారు. జాబ్ అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ హైరార్కీ. సో ఫస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ టాస్క్, నెక్స్ట్ డ్యూటీ, next one is position, and the next one is job family, job occupation. Okay, next one కెరియర్ లోకి మనం వెళ్ళాలంటే ఇక్కడి నుంచి కూడా ఫస్ట్ ఎలిమెంట్ చేసుకుంటాము, దాని తర్వాత టాస్క్ పని చేస్తాము, దాని తర్వాత డ్యూటీ, దాని తర్వాత పొజిషన్స్ మీన్స్ ఇట్ ఈస్ పొజిషన్ అంటే ఏంటి? డ్యూటీ పైన అనమాట, అంటే మనకి ప్రమోషన్ లాంటిది. ఓకే, నెక్స్ట్ వన్ జాబ్ ఫ్యామిలీ, ఆక్యుపేషన్, నెక్స్ట్ కెరియర్. ఇవన్నీ కూడా ఒకే ఒక టర్మినాలజీతో మనం జాబ్ అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్ జాబ్ అనాలిసిస్ డిఫైన్డ్ డెవలప్మెంట్ ఆఫ్ an organizational structure result in jobs which have been staffed. Okay, job analysis is the procedures through which you determine the duties and nature of jobs. So positions determines and duties, nature of jobs and the kind of people. Okay, job analysis అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేచురల్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, అలాగే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు. ఓకే, ఒక ఆర్గనైజేషన్ లో మనం పనిచేసే దగ్గర ఎవరెవరు ఉంటారండి? మన డ్యూటీస్ మనం నిర్వర్తించే దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేచర్ అనేది ఉంటుంది. సో నేచర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఓకే, అన్ని జాబ్లు ఒకలాగా ఉండవు కదా, ఒక్కొక్కరు
టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటారు, సిఇఓస్ ఉంటారు, ఓకే, మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే లో లెవెల్ మేనేజ్మెంట్ ఉంటుంది, వర్కర్స్ ఉంటారు. సో వీళ్ళందరి నేచర్ ఆఫ్ జాబ్స్. ఓకే, నెక్స్ట్ వన్ కైండ్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే పొజిషన్ లో ఉన్నారో వాళ్ళ జాబ్ లో వాళ్ళందరూ కూడా ఒకే రకమైన ప్రజలు ఉంటారా? ఒకే రకమైన జనాలు అనే వాళ్ళు ఉంటారు కదా. సో ఒకే రకమైన వాళ్ళు ఉండరు అని అంటే ఏంటర్థం? హైట్ వెయిట్ లో కాదండి, స్ట్రక్చర్ లో హైట్ వెయిట్ లో కాదు. సో నాలెడ్జ్ లో, ఓకే, నాలెడ్జ్ లో, ఐడియాస్ లో, ఓకే, ఆలోచించే విధానంలో అందరూ ఒకలాగా ఉంటారు అనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు మెక్లైన్ ఎల్ జ్యూసెస్. అకార్డింగ్ టు మెక్లైన్ ఎల్ జ్యూసెస్ ఏం చెప్పారు అని అంటే, ఓకే, జాబ్ ఎనాలిసిస్. Okay, job analysis refers to the process of studying the operations, duties, and organization aspects of job in order to derive specific specifications, or as they called by some, job descriptions. Okay, జ్యూసెస్ ఏం చెప్పారు అంటే జాబ్ అనాలిసిస్ అనేది ఒకే దగ్గర ఒక ఆపరేషన్స్ లాగా, అంటే ఒకే దగ్గర మనము ఏం చదువుకోవాలి జాబ్ అనాలిసిస్ అంటే డ్యూటీస్. ఓకే, డ్యూటీస్ అండ్ ఆర్గనైజేషనల్ ఆస్పెక్ట్స్ ఇన్ ద జాబ్స్. ఓకే, డ్యూటీస్ అండ్ ఆర్గనైజేషన్స్, ఒక ఆర్గనైజేషన్ లో చేసేటువంటి పని, అలాగే మనం ఉన్నటువంటి పొజిషన్ ని, ఏదైతే స్పెసిఫిక్ పొజిషన్ ఉంటుందో, ఓకే, టాప్ లెవెల్ మేనేజ్మెంట్, సుపీరియరా, సూపర్వైజరా, సో ఇలాంటి పొజిషన్స్ లో ఉన్నామో దాన్నే మనము జాబ్ డిస్క్రిప్షన్ గా తీసుకోవాలి అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్ డిసెంజో పి రాబిన్స్. వీళ్ళిద్దరూ ఏం చెప్తున్నారు? డిసెంజో పి రాబిన్స్, ఏ జాబ్ అనాలిసిస్ ఇస్ ద systematic exploration of activities within a job. It is a basic techniques procedure. Okay, it is the defined to duties, responsibilities and the accountabilities of a job. వీళ్ళిద్దరూ ఏం చెప్తున్నారు ఆదర్స్ అంటే, డిసౌజా అండ్ పి రాబిన్స్ అనేవాళ్ళు డ్యూటీస్, ఓకే, మనం చేసేటువంటి జాబ్ ఏంటి, అక్కడ చేసేటువంటి డ్యూటీస్, అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీస్ తో పాటుగా అకౌంటబిలిటీస్, ఓకే, ఆర్థిక లావాదేవీలు కూడా ఈ జాబ్ లో, ఓకే, ఈ జాబ్ అనాలిసిస్ లో ఇన్క్లూడ్ అయి ఉంటాయి అని చెప్పి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇంకో ఆధార్ ఏం చెప్తున్నారు? అకార్డింగ్ టు ద హెర్బర్ట్ జి హార్మన్, okay, a job is a collection of tasks. It can be performed by a single employee to contribute to the production of some products of goods and services. Okay, some products are services provided by the organization. కొంతమంది, ఓకే, కొన్ని పనులు. జాబ్ అంటే ఏం చెప్తున్నారు హార్మన్ అనే ఆయన? ఈ జాబ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ టాస్క్స్. జాబ్ అనేది ఏంటి? కలెక్షన్ ఆఫ్ టాస్క్స్. ఓకే, సింగిల్ ఎంప్లాయీ పర్ఫార్మ్డ్ టు ద ప్రోడక్ట్ అండ్ సర్వీస్. వాళ్ళు ఏం చేస్తారు? ప్రొడక్ట్ సర్వీస్ అనేది చేస్తారు. దాన్నే మనము ఒక ఆర్గనైజేషన్ లో ప్రొడక్ట్ సర్వీస్ అనేది చేస్తేనే దాన్ని మనము జాబ్ కింద, ఓకే, జాబ్ కింద రిక్వైర్ చేసుకుంటాము. ఓకే, జాబ్ కింద రిక్రూట్మెంట్ చేసుకుంటాము అని చెప్పి అంటున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ యూజెస్ ఆఫ్ జాబ్ అనాలిసిస్. సో చూడండి, జాబ్ అనాలిసిస్ మీకు పిక్చర్ చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో జాబ్ అనాలిసిస్ లో టూ టైప్స్ ఉన్నాయి. ఏమంటాయి? జాబ్ డిస్క్రిప్షన్ అండ్ జాబ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో ఈ రెండిట్లో మళ్ళీ ఏంటి సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఏంటది? ఆర్గనైజేషనల్ డిజైన్, ఆర్గనైజేషనల్ మ్యాన్ పవర్ ప్లానింగ్ అండ్ ద ప్లేస్మెంట్ అండ్ ఓరియంటేషన్స్, రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, స్టాఫ్ హెల్త్ ఆర్ స్టేట్. ఎవరికి హెల్త్ అనేది? సేఫ్టీ హెల్త్. నిన్న చెప్పుకున్నాం మనం, బొగ్గు గనుల్లో చేసేటప్పుడు కానీ వాళ్ళు ఎంప్లాయీస్ కొంత సేఫ్టీ అనేది
ప్రొవైడ్ చేస్తారు అని చెప్పి. సో సేఫ్టీ అండ్ హెల్త్, ఎంప్లాయీస్ కన్సిలింగ్, పర్ఫార్మింగ్ అప్రైజల్. సో యూజెస్ ఆఫ్ జాబ్స్ లో ఇవన్నీ మనకి వస్తాయి అన్నమాట. 1 by 1 మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో చూడండి, అచీవ్మెంట్ ఆఫ్ గోల్స్. గోల్స్ అచీవ్ చేయడం అంటే జాబ్ ఆర్ ద కోర్ ఆఫ్ ఎవ్రీ ఆర్గనైజేషన్. జాబ్ ఈస్ ద కోర్ ఆఫ్ ఎవ్రీ ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్ వన్, జాబ్ ఆర్ ద కోర్ ఆఫ్ ఎవ్రీ ఆర్గనైజేషన్. కోర్ అంటే చాలా ఎక్కువ అన్నమాట, డైలీ జరిగేది. ఒక ఆర్గనైజేషన్ లో అన్నాక, ఏ ఆర్గనైజేషన్ అన్నా కానీ ఏం జరుగుతుంది, జాబ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువగా జరగటం ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్ లో ఒక ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అలాగే కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాము, అలాగే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. ఓకే, వాళ్ళ ట్రైనింగ్ టాలెంటెడ్ పర్సన్స్ అనుకోండి వేరేగా ఉంటుంది, వాళ్ళ గోల్స్ ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని మనం ఇక్కడ అచీవ్మెంట్ ఆఫ్ గోల్స్ అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్, ఆర్గనైజేషనల్ డిజైన్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, ఆర్గనైజేషనల్ డిజైన్. Organizational design is job analysis will be useful to classifying the job on the interrelationship. Okay, interrelationship among the jobs on the basis of the information obtained through job analysis and the sound decisions. Okay, hiring positions, functions differential can be taken by the will improving operational efficiency. Okay, సో ఆర్గనైజేషనల్ డిజైన్ అనేది ఎలా ఉండాలంటే, ఇంటర్ రిలేషన్షిప్ లో ఉండాలంటే ఎంప్లాయీకి అలాగే ఆ యొక్క ఎంప్లాయర్ కి కూడా ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండడంతో పాటు డెసిషన్స్ అనేవి కూడా ఇద్దరు, జాబ్ పొజిషన్స్ బట్టి కాకుండా డెసిషన్స్ అనేవి ఇద్దరు కలిపి తీసుకోవాలి. దాన్ని మనం ఇక్కడ ఆర్గనైజేషన్ డిజైన్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్, ఆర్గనైజేషనల్ అండ్ మ్యాన్ పవర్ ప్లానింగ్. మ్యాన్ పవర్ అంటే ఎవరు ఇక్కడ, employees. Okay, it is helpful in organizational planning for it defined labor in concerned terms and coordinating the activities of the workforce and clearly divided duties and responsibilities. Man power అంటే ఎవరు, ఎంప్లాయీస్ కి ఏమి ఇవ్వాలంటే క్లియర్లీ వాళ్ళ డ్యూటీలని, వాళ్ళ యాక్టివిటీస్ ని. ఓకే, యాక్టివిటీస్ మీన్స్ వర్క్, ఎక్కడ వర్క్ ఫోర్స్ లో వర్క్ అనేది ఇవ్వాలి. సో వర్క్ అనేది ఇవ్వటం వలన వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు క్లియర్లీ, ఓకే, క్లియర్ గా మెన్షన్ చేసి ఇస్తే వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అటువంటి మ్యాన్ పవర్ ప్లానింగ్ లో మనము మ్యాన్ పవర్ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా, ఏదైనా ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారా అనేది వాళ్ళని కనుక్కుని మనము ఏం చేయాలి, ముందుకెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వన్, రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్స్. రిక్రూట్మెంట్ అంటే ఏంటి, రిక్రూట్ చేసుకోవటం, మాకు ఇంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఓకే, మీకు ఎవరైనా ఆసక్తి ఉంటే రండి, జాబ్ లో జాయిన్ అవ్వండి అని చెప్తారు. రిక్రూట్మెంట్ అనేది 2 types గా ఉండొచ్చు. ఓకే, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, ఓరల్. ఓకే, రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్, సెలెక్ట్ చేయడం అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ సో మెనీ మెంబర్స్, ఒక జాబ్ కి 1000 members కాంపిటీషన్ ఉంటే దాంట్లో సెలెక్షన్ చేసే వాళ్ళని 1 or 2 members. ఎందుకంటే వాళ్ళు 1000 members అప్లికేషన్ అప్లై చేసుకున్నా కానీ వాళ్ళకి కావాల్సిన ఎంతమందినో అందులో వాళ్ళు ఓకే ఫిల్టర్ చేసి తీసుకుంటారు అన్నమాట. సో దాన్ని సెలక్షన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, placement and orientation. Job analysis helps in matching the job recruitment with the ability, interest to aptitude of people. Okay, జాబ్ అనాలిసిస్ లో ఎవరికైతే ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో, ఓకే, ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో వాళ్ళు ఏంటంట, వాళ్ళు మాత్రమే తీసుకుని ప్లేస్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇంట్రెస్ట్ అంటే ఏంటి, వాళ్ళు ఎక్కువగా పర్ఫామ్ చేయడం అనమాట. వాళ్ళ ఎగ్జామ్ లో సెలక్షన్ అనేది ఎలా చేస్తారనుకున్నాం మనం, ఇప్పుడు 100 మందిని పెడితే 1-2 మందిని తీసుకుంటారు. ఓకే, 100 మందిలో ఒకళ్ళనో ఇద్దరినో
తీసుకుంటారు అనమాట. సో అలాగా ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఇస్తారంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ తో ఇస్తారు. సో యాప్టిట్యూడ్ ఆఫ్ పీపుల్. ఓకే, జాబ్ విల్ బి అసైన్డ్ టు పీపుల్ ఆర్ పర్సన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సూటబిలిటీ ఫర్ ద జాబ్. ఎవరైతే సూటబుల్ గా ఉన్నారో, ఎవరైతే మంచిగా వర్క్ చేస్తారో అది ఎలా తెలుస్తుంది అండి? పెర్ఫార్మెన్స్ బట్టి. పెర్ఫార్మెన్స్ ఎలా ఇస్తారు? వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ పెట్టినా, ఓరల్ అడిగినా సరే, అంటే ఇంటర్వ్యూలో కానీ వాళ్ళు చెప్పే ఆన్సర్స్ బట్టి వాళ్ళు నాలెడ్జ్ పర్సన్సా కాదా, వాళ్ళు కరెక్ట్ గా సూట్ అవుతారా లేదా జాబ్ కి అని చెప్పి తీసుకుంటూ ఉంటారు. ఓకేనండి. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ ఎంప్లాయీ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. ఎంప్లాయీకి ట్రైనింగ్ ఎలా ఇస్తాము? జాబ్ అనాలిసిస్ ప్రొవైడింగ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఇట్ హెల్ప్స్ టు డిటర్మైన్ ద కంటెంట్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఇన్ ట్రైనింగ్ కోర్సెస్. కంటెంట్, ఓకే, ట్రైనింగ్ కోర్సెస్ లో ఏం చేస్తారండి? కంటెంట్ అనేది కరెక్ట్ గా ఇస్తారనమాట. సబ్జెక్ట్ మ్యాటర్ పరంగా కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే, ప్రొడక్షన్ యూనిట్ అనుకోండి. ప్రొడక్షన్ యూనిట్ లో ఎలా ప్రొడక్షన్ అనేది ఎలా చేయాలి, ఎలా జరుగుతుంది, డైలీ ఎంత ప్రొడక్ట్ చేయాలి, ఓకే, ఎంత ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత పడుతుంది. ఓకే, సేల్స్ అనుకోండి. సేల్స్ కి సంబంధించింది అయితే సేల్స్, ఓకే, మార్కెట్ లో ఎలా ఉంది సేల్స్, అంతకు ముందు సేల్స్ ఎలా ఉంది, మనది ఎలా ఉంది, పక్కన వాళ్ళది ఎలా ఉంది, ఇలా మనకి సబ్జెక్ట్ మ్యాటర్ అంటే కంటెంట్ ని వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఇంకా వాళ్ళకి నాలెడ్జ్ అనేది డెవలప్ అయ్యి త్వరగా జాబ్ లోకి రెస్పాన్సిబిలిటీస్ తో వాళ్ళ యొక్క డ్యూటీస్ ని చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ జాబ్ ఇవాల్యుయేషన్ అండ్ కాంపన్సేషన్స్. జాబ్ ఇవాల్యుయేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ద డిటర్మైనింగ్ ద relative worth of the different jobs in an organization within a view to link compensations. Compensations అంటే ఏంటంటే కొంచెం ఎంతో కొంత సప్లిమెంటరీ అన్నమాట. సప్లిమెంటరీ బేసిస్ మీద ఇస్తూ ఉండాలి. సో ద వర్త్ ఆఫ్ ద జాబ్ ఈస్ డిటర్మైన్డ్ ఫర్ ద బేసిస్ ఆఫ్ ద జాబ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ జాబ్ హోల్డింగ్ క్యారెక్టరిస్టిక్, జాబ్ అనాలిసిస్ ప్రొవైడింగ్ బోత్ ద ఫార్మ్స్ ఆఫ్ ద జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ద జాబ్ స్పెసిఫికేషన్స్. వాళ్ళ స్పెసిఫికేషన్స్ జాబ్, అలాగే డిస్క్రిప్షన్ అంటే ఏంటి? ఓకే, జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే మనకి స్పెసిఫికేషన్స్ గా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి ఎంత అయితే ఇవ్వాలో. కంపన్సేషన్ మీన్స్ వన్ సాలరీ, ఓకే, సాలరీ కావచ్చు, రెమ్యూనరేషన్ కావచ్చు, వాళ్ళకి చేసే జాబ్ బట్టి వాళ్ళ స్పెసిఫికేషన్స్ అంటే స్పెషలైజేషన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ కావాలనుకోండి, హెచ్ఆర్ మేనేజ్మెంట్ కి కొంత స్పెషలైజేషన్ ఉంటుంది. సో ఆ జాబ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజ్ లో హెచ్ఓడీస్ అనుకోండి, వాళ్ళకి ఒక స్పెషలైజేషన్స్ ఉంటుంది. అంటే పిహెచ్డి అయిపోయి వాళ్ళు అసోసియేట్ అయిపోయి ఉంటారు. ఓకే, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉంటారు. ఓకే, ఇలాంటి అంటే ప్రొఫెసర్ ఆల్డింగ్. సో అలాంటి వాళ్ళు హైయర్ పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి జాబ్ అంటే సాలరీ అనేది ఏంటి కొంచెం హైక్ లో ఉంటుంది అనమాట. సో 1 lakh to 2 lakhs అలా కాలేజెస్ బట్టి, ఓకే, అలాగే కంపెనీలు బట్టి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ performance appraisal involved in the comparing each employee's actually performance within the his or her desired performances. ఓకే, వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి కూడా సాలరీస్ అనేవి హైక్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇండస్ట్రియల్ ఇంజనీర్స్, ఓకే, అదర్ ఎక్స్పర్ట్స్ డిటర్మైనింగ్ ద స్టాండర్డ్స్. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళ సాలరీ అనేది హైక్ చేయడం, ఇంక్రిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ హెల్త్ అండ్ సేఫ్టీకి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది ఇక్కడ. సో చూడండి, హెల్త్ అనేది ఏంటి? ఎంప్లాయీస్ హెల్త్ ముఖ్యం. ఓకే, ఎంప్లాయీస్ హెల్త్ ని బేస్ చేసుకుని వాళ్ళకి ఏం చేస్తారు, కొంచెం వాళ్ళతో మింగిల్ అయ్యి వాళ్ళతో మాట్లాడి హెల్త్ బేసిస్ మీద, ఓకే మీకు బాగాలేదా, ఈ రోజు ఆఫీస్ కి వద్దు, ఓకే ఈ రోజు ఆఫీస్ కి రావద్దు అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ లో అందరు కూడా ఇంటికి పరిమితం అయ్యారు. ఓకే,
వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి కొన్ని కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇలా కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి ఇప్పుడు వర్క్ ఎట్ ఆఫీస్ అని అంటున్నాయి. అంటే ఆఫీస్ కి రావాల్సిందే. ఓకే, కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ డోసెస్ తీసుకుని 2 డోసెస్ వ్యాక్సినేషన్ 2 డోసెస్ కంప్లీట్ అయిన వాళ్ళు వర్క్ ఎట్ ఆఫీస్ అని అంటున్నారు. సో అప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఎంత డోసెస్ తీసుకున్నా సరే, ఓకే వ్యాక్సినేషన్ అయిపోయినా సరే కొంతమంది 70% నో చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి భయం ఉంటుంది. ఓకే, హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ రావచ్చు. ఇప్పుడు కోవిడ్ అంటే ఇంటి దగ్గర కొంచెం సేఫ్ గా ఉన్నాము. ఓకే, అక్కడికి వస్తే ఆఫీస్ కి ఎలా ఉంటుందని చెప్పి కొంతమంది నో చెప్తున్నారు. లేదు బలవంతంగా రావాలి అని అంటే రిజైన్ చేస్తున్నారు. ఓకే, రీసెంట్లీ న్యూస్ లో మనకి చెప్తున్నారు అనమాట. వర్క్ ఎట్ ఆఫీస్ అని అంటే కంపల్సరీ వాళ్ళు ఏం చేస్తున్నారు, రిజైన్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు కానీ ఆఫీస్ కి రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ హెల్త్ ముఖ్యం. ఓకే, వాళ్ళ సేఫ్టీ ముఖ్యం. సో ఇక్కడ కూడా అంతే, హెల్త్ అండ్ సేఫ్టీ ప్రొవైడ్ ద opportunities for identification the organs conditions and unhealthy environmental factors. ఓకే, అన్హెల్దీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇంటి నుంచి బయటకు వస్తే రక్షణ ఉంటుందో లేదో, ఆఫీస్ కి రమ్మంటున్నారు. ఎంత 2 డోసెస్ అయినా సరే మనకి వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయినా సరే ఇంకా కొంచెం భయం అనేది ఉంటుంది కదా. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ బట్టి, సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎంప్లాయీస్ హెల్త్ సేఫ్టీయే ముఖ్యంగా చూడాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఎంప్లాయీస్ కౌన్సిలింగ్. Employee counseling. Job analysis providing information about the career choose for the personal limitations. Okay, such information helps the vocational guidance and the rehabilitation counselings. Employees who are unable to copy with the urgent and demand. Employee counselings అంటే ఏంటి, ఎవరైతే వాళ్ళు చూస్తున్నారో ఎప్పటి నుంచో హైక్ చేయట్లేదు, లేదంటే ఎప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు అనుకోండి. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే కొంచెం డిమాండ్స్ ఆఫ్ గివెన్ జాబ్స్. ఓకే, మేబీ అడ్వైస్ టు ఆప్ట్ ఆఫ్ సబ్సిడరీస్ జాబ్స్ ఆర్ సీక్ పర్మనెంట్ రిక్రూట్మెంట్. సో ఎంప్లాయీ కౌన్సిల్స్ అంటే ఏంటంటే ఎంప్లాయీ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి, ఓకే ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి కొంచెం డిమాండింగ్ గా మాకు ఏదైనా కరెక్ట్ గా మా పొజిషన్ తగ్గట్టు మేము చదివినట్లు కొంచెం జాబ్లు అనేవి ఇవ్వండి అని చెప్పి అడ్వైస్ ఇవ్వటము. లేదంటే లేదు అని అనుకుంటే కరెక్ట్ గా మీరు చదివిన దానికే జాబ్ రాలేదు అని అనుకుంటే సబ్సిడరీస్. ఓకే, సబ్సిడరీ మీన్స్ ఆల్టర్నేషన్, వేరే జాబ్ ఏదైనా సరే ఇవ్వమని చెప్పి దాన్ని ఒకవేళ కాంట్రాక్ట్ బేస్ అనుకోండి పర్మనెంట్ చేయమని చెప్పి. ఓకే, సో ప్రీమెచ్యూర్ రిక్వైర్మెంట్స్, ముందే మనకి రిక్వైర్మెంట్స్ అనేవి పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, జాబ్ స్టెప్స్ ఇన్ జాబ్ అనాలిసిస్. Steps in job analysis. Determinations of the use of job analysis, collection of background information, selection of job analysis, collection of job analysis data, information process and the job description and the job specifications. ఇందాక చెప్పుకున్నాము మనకి జాబ్ అనాలిసిస్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని. సో దాంట్లో జాబ్ అనాలిసిస్ ప్రాసెస్ లో ఏముంటుంది, 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఏమో డిస్క్రిప్షన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ స్పెసిఫికేషన్స్. ఓకే, దీంట్లో మనకి జాబ్ గురించి డిటర్మైన్ చేయడం. ఓకే, నెక్స్ట్ వన్ కలెక్షన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఇన్ఫర్మేషన్. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవటం, అంటే అంతకు ముందు ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఏంటి, ఎక్కడ చేశారు అనేది మనకి బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది. నెక్స్ట్ వన్ సెలక్షన్ ఆఫ్ ఎన్ అనాలిసిస్, సెలెక్ట్ చేసుకోవటం. అలాగే కలెక్షన్ ఆఫ్ ఎన్ జాబ్ అనాలిసిస్ డేటా. ఓకే, అనాలిసిస్ డేటా ఆల్రెడీ మనకి వాళ్ళు చెప్పే రీజన్ బట్టి దాంట్లో మనకి ఏదైతే చూపిస్తారో ఏమంటాము రెజ్యూమ్ ఏదైతే చూపిస్తారో దాంట్లో మనకి అంత డేటా అంతా కలెక్షన్ అయిపోయి ఉంటుంది. సో అది ఏంటి, ఎవరు అంతకు ముందు ఎక్కడ చేశాడు, ఓకే ఇవన్నీ కూడా మనకి డేటా అనాలిసిస్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుస్తుంది. ఇదంతా మనము ఎక్కడ వస్తుంది అంటే జాబ్ అనాలిసిస్ ప్రాసెస్ లో. ఓకే, ఓకే ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఏమేమి ఉంటాయి అని చెప్పుకున్నాము. జాబ్ అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్
నెక్స్ట్ థర్డ్ వన్ ద జాబ్స్ ఫర్ అనాలిసిస్. మీకు ఇదంతా గుర్తుకు లేదు అని అంటే మాత్రం ఇందాక చూపించినటువంటి పిక్చర్ అంటే జాబ్ అనాలిసిస్ ప్రాసెస్ ఈ పిక్చర్. ఓకే, దీన్ని మీరు డ్రా చేయొచ్చు. ఈ డయాగ్రామ్ ఏం చేయాలి, డ్రా చేసుకుంటే 6 స్టెప్స్ ఉంటాయి మనకి. డ్రా చేసుకుంటే మీరు 1 by 1 ఇలా క్లారిఫికేషన్ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. అట్లీస్ట్ ఇస్తే కనుక ఫుల్ మార్క్స్ పడతాయి. లేదు అని అంటే ఆ పిక్చర్ ని చూసాను అట్లీస్ట్ హాఫ్ మార్క్ అయినా సరే వేస్తారు. పిక్చర్ అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ సెలెక్షన్ ఆఫ్ జాబ్స్ ఫర్ అనాలిసిస్. కలెక్షన్ ఆఫ్ జాబ్ అనాలిసిస్ డేటా. మనకి రెజ్యూమ్ లో అంతా కూడా వాళ్ళ యొక్క డేటా అనేది వచ్చేస్తుంది కదా, ప్రాసెసింగ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ వన్ జాబ్ డిస్క్రిప్షన్ అంటే జాబ్ క్లాసిఫికేషన్స్. జాబ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అలాగే జాబ్ అనాలిసిస్ మేడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డిస్క్రిప్షన్ ఫార్మ్స్. ఓకే, డెవలపింగ్ జాబ్ స్పెసిఫికేషన్స్. వాళ్ళ స్పెషలైజేషన్స్ బట్టి వాళ్ళు ఏం చేస్తారో బట్టి వాళ్ళ స్కిల్, ఒక టాలెంట్, వాళ్ళ నాలెడ్జ్ మీద మనకి జాబ్ స్పెసిఫికేషన్స్ ఉంటుంది. అలాగే జాబ్ స్పెసిఫికేషన్స్ తగ్గట్టుగానే సాలరీస్ అనేవి అంటే కాంపన్సేషన్స్ అనేవి. అలాగే ఓకే, టర్మినాలజీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా యూజ్ చేస్తారన్నమాట. ఎంప్లాయీస్ అయితే సాలరీస్ అంటాము, వేజెస్ అంటే డైలీ లేబర్స్ కి వేజెస్ అని అంటాము. ఓకే, కొన్ని ఫ్యాక్టరీస్ లోనేమో కాంపన్సేషన్ అంటాము. ఓకే, సినిమా మూవీస్ లో హీరోయిన్స్ కి హీరోస్ కి ఇచ్చేదేమో రెమ్యూనరేషన్ అని అంటాము. ఏదైనా సరే మనకి మనీ, శాలరీయే. ఓకే, మనీవే వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ అంతే. సో నెక్స్ట్ వన్ మెథడ్స్ ఫర్ కలెక్షన్ జాబ్ అనాలిసిస్ డేటా. మెథడ్స్ ఫర్ కలెక్షన్ జాబ్ అనాలిసిస్ డేటా. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ చూడండి, పార్టిసిపేట్ డైరీ లోగో. ఓకే, పార్టిసిపేట్ డైరీ లోగో. నెక్స్ట్ వన్ ఇంటర్వ్యూ. Third one, critical incidents. Next, fourth one is technical confirmation method. Okay, fifth one, job performance. Sixth one, functional job analysis. Seventh one, observation method. Okay, eighth one, queries. Okay, అంటే ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అని అంటే మెథడ్స్ లో మనకి పార్టిసిపేటింగ్ డైరీ logos. Workers can be to keep participation diary logos or list of these type of during the day. Okay, these activities he or she engaged in, the employee recorded the activities with a log. Okay, it can be provided the very comprehensive pictures of jobs, especially when it's supplements. Okay, సప్లిమెంట్స్ కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, ఎలా అయినా సరే వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. ఓకే, అదే పార్టిసిపేషన్ డైరీస్. నెక్స్ట్ వన్ ఇంటర్వ్యూ గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏంటి, కలెక్షన్ జాబ్ అనాలిసిస్ డేటా. ఓకే, జాబ్ అనాలిసిస్ డేటా గురించి అడుగుతారు. దీంట్లో మనకి ఏదైనా యూజ్ ఉంటుంది అనమాట. సో ఇంటర్వ్యూ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్. ఓకే, ఇంటర్వ్యూ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి ఏముంటుంది, నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ఇంటర్వ్యూ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ ఏం క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఎలా ఆన్సర్స్ అనేవి ఇవ్వాలి అనేది మనము చూస్తాము. ఓకే, ఇండివిజువల్. దీంట్లో మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి. ఇంటర్వ్యూల్లో 3 టైప్స్ ఉంటాయి. ఓకే ఓకే త్రీ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే జాబ్ అనాలిసిస్ డేటా. ఓకే, కలెక్ట్ ద జాబ్ అనాలిసిస్ డేటా. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ individual interviews, each employees, and the third one is group interviews. Okay, అర్థమైంది కదా. 3 టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇండివిజువల్ ఇంటర్వ్యూస్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ గ్రూప్ ఇంటర్వ్యూస్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ సూపర్వైజ్ ఇంటర్వ్యూస్. ఓకే, సూపర్వైజర్ ఇంటర్వ్యూస్.
సో ఫస్ట్ ఇంటర్వ్యూ ఏంటి అని అంటే ఇండివిజువల్ ఇంటర్వ్యూ అంటే ఒక్కొక్కరిని పిలిచి ఇంటర్వ్యూ అనేది చేస్తారు ఎంప్లాయీస్. సో నెక్స్ట్ గ్రూప్ ఇంటర్వ్యూస్ అంటే ఒకళ్ళు లేదా అంతకంటే ఎక్కువ మంది, అంటే ఒకే సేమ్ జాబ్ కి ఓకే. గ్రూప్ ఇంటర్వ్యూ అంటే ఏంటంటే సేమ్ జాబ్ కి గనక వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే. నెక్స్ట్ వన్ ఈస్ ద క్రిటికల్ ఇండికేటర్స్ అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో మనకి జాబ్ అనేది ఒక ఫేవర్ లాగా ఉంటుంది, అలాగే ముందస్తు సూచనలు అనేది చూపిస్తుంది అనమాట. ఇన్ దిస్ మెథడ్ జాబ్ హోల్డింగ్స్ ఆర్ ఆస్క్డ్ టు ద డిస్క్రైబ్ ఇండికేషన్స్ కన్సర్నింగ్ ద జాబ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దే పోస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుంచి మనకి ఏం నేర్పిస్తుంది, క్రిటికల్ సిచ్యువేషన్ లో ఎలా అయితే మనము అనాలిసిస్ చేయాలి అనేది మనకి ఈ యొక్క జాబ్ అనాలిసిస్ అనేది చూపిస్తుంది. ద ఇండికేట్స్ సో కలెక్టెడ్ and analyzed the classifications of the according to the job areas. Okay, the analyzing requires the high degree and skills of analysis, the description given by workers. Okay, critical situation లో మనకి మన దగ్గర ఉన్నటువంటి స్కిల్ ని ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలా ఉండాలి అనేది మనకి ఇంకా జాబ్ అనాలిసిస్ లో చూపిస్తుంది అనమాట. పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బేసిస్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, నెక్స్ట్ వన్ టెక్నికల్ కన్ఫర్మింగ్ మెథడ్. దిస్ మెథడ్ యూటిలైజింగ్ సూపర్విజన్. ఓకే, ఆల్రెడీ సూపర్వైజర్ మనం తెలుసుకున్నాం. సూపర్వైజర్ అంటే ఎవరు అంటే మనకి జాబ్ ని ఎవరైతే ఎంప్లాయీస్ చేసే పనిని అంటే లోవర్ అథారిటీ నుంచి హయ్యర్ అథారిటీకి మనకి జాబ్ అనాలిసిస్ ని సూపర్వైజ్ చేసే ఆయన ఏం చేస్తాడు, దీస్ మెథడ్ యూటిలైజింగ్ ద సూపర్విజన్స్ టు ద ఎక్స్టెన్స్. ఓకే, supervision is the extensive knowledge of the job in the specific characters of the job and obtained from the experts. Okay, supervision ki technology laga manaki use అవుతుంది. Okay, next one job performance అనేది మనకి different types of aspects లో ఉంటుంది. physical and social of the job analysis methods. సో దీంట్లో ఏంటంటే జాబ్ పర్ఫార్మెన్స్ అనేది మనం చేసే పని మీద మన యొక్క ఇంక్రిమెంట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి అనమాట. అంటే మనం చేసే వర్క్ లో మనం ఇన్వాల్వ్ అవుతూ క్విక్ గా నేర్చుకుని మనము ట్రైనింగ్ లో కానీ మనం చేసేటువంటి జాబ్ ని స్కిల్ రిక్వైర్మెంట్స్ తీసుకున్నప్పుడు లో టు లెర్న్ క్విక్లీ టు ఈజీలీ. ఓకే, లో టు లెర్న్ క్విక్ టు ఈజీలీ. సో క్విక్ గా మనము ట్రైనింగ్ లో మనం నేర్చుకుని అలా అంతే త్వరగా మనము పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తే కనుక మనం దీంట్లో జాబ్ పెర్ఫార్మెన్స్ అనేది చూడగలుగుతాం. ఓకే, నెక్స్ట్ వన్ ఫంక్షనల్ జాబ్ అనాలిసిస్. దీన్ని మనం FJA అని కూడా అంటాము. సో ఫంక్షనల్ జాబ్ అనాలిసిస్ అనేవి ఎలా ఉంటాయో ఇక్కడ 1 by 1 ఇచ్చారు, చూద్దామండి. ద ఎక్స్టెంట్ ఆఫ్ విచ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నెసెసరీస్ టు పెర్ఫార్మ్ ద టాస్క్. ఓకే, నెసెసరీ స్పెసిఫికల్లీ జాబ్స్ ఏదన్నా ఉంటే మనం దాన్ని పర్ఫామ్ చేయగలగాలి. అంటే ఒక టాస్క్ ఇచ్చినప్పుడు సో మనకి ఊరికే శాలరీ అనేది ఇవ్వరు కదా. సో ఏం చేస్తారు అని అంటే మనం హైక్ చేసినా సరే శాలరీని దానికి తగ్గట్టుగానే పని ఉంటుంది, అంతేగాని పని తక్కువ శాలరీ ఎక్కువ అనేది ఉండదు. సో మనకి కొంచెం శాలరీ అనేది పెంచాలనుకోండి, ఓకే, శాలరీ అనేది ఇంక్రిమెంట్ చేసినట్లయితే అలాగే వర్క్ కూడా ఇంక్రిమెంట్ చేస్తారు అనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు. పెర్ఫార్మింగ్ ద టాస్క్, ద ఎక్స్టెంట్ ఆఫ్ ద రీజనింగ్ అండ్ జడ్జ్మెంట్ ఆఫ్ ద రిక్వైర్డ్ టు పర్ఫార్మింగ్ ద జాబ్స్. మనం చేసే పనికి అలాగే సాలరీస్ కి కూడా రీజనబుల్ జడ్జ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ద మ్యాథమెటికల్లీ ఎబిలిటీ రిక్వైర్డ్ టు పెర్ఫార్మ్ ద టాస్క్ అండ్ మ్యాథమెటికల్లీ ఎబిలిటీ అంటే మ్యాథ్స్ పరంగా మనకి సాలరీస్ రూపంలో చెప్తున్నారు మ్యాథమెటికల్ గా. ఓకే, నెక్స్ట్ వన్ verbal and language facilities. Okay, verbal and language facilities required to perform the tasks. అలాగే మనకి ఒక జాబ్ లో ఒక దగ్గర అందరూ కూడా ఒక రకమైనటువంటి
తెలుగు మాట్లాడే వాళ్ళే ఉండరు. సో అలాగే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళే ఉండరు. సో మెనీ లాంగ్వేజెస్. ఓకే, వెర్బల్ ఆర్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ లో చెప్పుకున్నాం మనం. వెర్బల్ మీన్స్ మాట్లాడే లాంగ్వేజ్ కావచ్చు, అన్ని కూడా మనము ఈ వర్క్ లో ఒక టాస్క్ లో మనం పెర్ఫార్మ్ చేస్తాం. సో అలాంటప్పుడు ఒకరి నుంచి ఇంకొకరికి లాంగ్వేజ్ కూడా మనకి ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఓకే, మనకు రాని లాంగ్వేజ్ మనం తెలుసుకోవచ్చు, అలాగే వేరే వాళ్ళ మన లాంగ్వేజ్ ని తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ అబ్జర్వేషన్ మెథడ్. యూజింగ్ దిస్ మెథడ్ ఏ జాబ్ అనాలిసిస్ వాట్స్ ఎంప్లాయీస్. ఓకే, అబ్జర్వేషన్స్ మెథడ్ లో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాచ్ ఎంప్లాయీస్. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్మెన్స్ లాగా కావచ్చు. ఓకే, ఎంప్లాయీస్ అనేవాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సుపీరియర్స్, ఓకే, ఎండీస్ వాళ్ళందరూ ఏం చేస్తారండి, అబ్జర్వ్ చేస్తారు అనమాట. సో ఎందుకు అని అంటే ఎవరు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు. కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్ లో సిసి కెమెరాస్ ఉంటాయి. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ లో మనకి కామన్ అయిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఆర్ ఫార్మ్స్, ఓకే, స్కూల్స్, కాలేజెస్, ఎక్కడైనా సరే వాళ్ళు సిసి కెమెరాస్ అనేవి ఫిక్స్ చేస్తున్నారు. ఓకే, నాట్ ఓన్లీ స్కూల్స్, కాలేజెస్, ఫార్మ్స్. ఓకే, అనదర్ గ్రోసరీ షాప్స్ కానివ్వండి, గోల్డ్ షాప్స్ కానివ్వండి, ఇలా వాళ్ళు సిసి కెమెరాస్ అనేవి ఫిక్స్ చేసుకోవటం వలన రెండు పనులు ఒకేసారి అవుతాయి అనమాట. అంటే ఏదైనా సరే మనకి థెఫ్ట్ జరిగినప్పుడు యూజ్ అవుతుంది, లేదు అని అంటే మనకి అబ్జర్వేషన్ మెథడ్స్ లో అంటే వేరియస్ టాస్క్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, దాంట్లో అందరూ పెర్ఫార్మ్ చేస్తున్నారా కరెక్ట్ గా లేదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ పెర్ఫార్మ్డ్. సో దాన్ని వాచ్ ఎంప్లాయీస్ అని అంట, వాచ్ చేస్తూ ఉంటారు. ఓకే, అబ్జర్వ్ మీన్స్ నథింగ్ బట్ ద వాచ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ పెర్ఫార్మ్డ్. దీంట్లో ఏమేమి ఉంటాయి, డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ క్వశ్చనరీస్. క్వశ్చనరీ అంటే దీంట్లో ఏముంటాయి, క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఎవరైనా క్వశ్చనర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ లాగా అనుకోండి. ఓకే, ఇంటర్వ్యూ లాంటిది. సో చూడండి ఇక్కడ క్వశ్చనరీస్ ఫర్ జాబ్ అనాలిసిస్ మీకు ఐడియా వస్తుంది. సో ఇందులో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి అని అంటే యువర్ నేమ్ డాష్ అని చెప్తే అక్కడ మనము ఫిల్అప్ చేయాలి. ఓకే, ఫలానా నేమ్, మీ పేరేంటి అది. ఓకే, టైటిల్ ఆర్ జాబ్ డెస్టినేషన్. ఓకే, నెక్స్ట్ వన్ రెగ్యులర్ ఆర్ ఎక్స్ట్రా. ఓకే, రెగ్యులర్ గానా ఎక్స్ట్రా గానా ఇన్ క్వశ్చన్స్ అన్నమాట. ఇవన్నీ డిపార్ట్మెంట్ ఏంటి, ఇప్పుడు మనం ఎక్కడైనా జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఆ వర్క్ గురించి కావచ్చు, మన దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ అన్నమాట. మీకు ఏం తెలుసు అనేది క్వశ్చనరీస్ రూపంలో ఇలా ఇస్తారు, మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నాట్ వెర్బల్ ఆర్ నాన్ వెర్బల్ అంటే రాయొచ్చు, రిటర్న్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేదంటే అడగొచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది. యువర్ నాలెడ్జ్ రిక్వైర్మెంట్స్. ఓకే, దీంట్లో మళ్ళీ ఏబి అనేది ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, స్టోర్, ప్రొసీజర్స్, మెథడ్స్ అండ్ మెకానికల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్విప్మెంట్ యూజెస్, మెటీరియల్స్, సూపర్వైజ్. ఓకే, ఇవన్నీ కూడా మనము క్వశ్చన్స్. నార్మల్ ఎక్స్పెక్టెడ్ టు ద ప్రమోటెడ్. ఓకే, ట్రాన్స్ఫర్డ్ టు యువర్ ప్రెసెంట్ జాబ్. ఇట్లా మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి ఉంటుంది. దాన్నే మనం క్వశ్చనరీస్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ పొజిషన్ అనాలిసిస్ క్వశ్చనరీస్. పొజిషన్ అనాలిసిస్ క్వశ్చనరీస్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే ఇక్కడ ఆల్రెడీ జాబ్ లో పొజిషన్ లో ఉన్నప్పుడు దాని యొక్క ఎలిమెంట్స్ అలాగే జాబ్ ఆస్పెక్ట్స్ గురించి ఇక్కడ మనము పొజిషన్ అనాలిసిస్ క్వశ్చనరీస్ అని అంటాం. దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్, ఓకే, మెంటల్ ప్రాసెసింగ్, వర్క్అవుట్స్, ఓకే, రిలేషన్షిప్స్, జాబ్ కంటెస్ట్, అదర్ జాబ్ క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఆల్రెడీ జాబ్ లో ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి, వర్క్ ప్రాసెస్. ఓకే, మెంటల్ ప్రాసెసెస్ మీన్స్ వాట్ రిజల్ట్స్, ఓకే, వాట్ ప్లానింగ్, వాట్ ఆర్గనైజేషన్, వాట్ డెసిషన్ మేకింగ్ టు డన్. ఓకే, రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది. ఓకే, బోత్ ద ఎంప్లాయీ అండ్ కమ్యూనిటీ, ఎంప్లాయీ అండ్ కంపెనీ. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ అవుట్ సైడ్ ఇన్ మెయింటైనింగ్. ఓకే, రిలేషన్షిప్ కంపెనీకి లేదంటే బయట అవుట్ సైడర్ కి ఒక మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది, అలాగే ఎంప్లాయీకి మధ్య ఎలా ఉంటుంది, ఎంప్లాయీకి కంపెనీకి. ఓకే, కంపెనీ మీన్స్ ఆర్గనైజేషన్. ఓకే, ఇలా మనకి క్వశ్చన్స్ అనేవి పొజిషన్ క్వశ్చన్స్ అని అంటాం దీన్ని. దీంట్లో కూడా క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ మేనేజ్మెంట్ పొజిషన్, డిస్క్రిప్షన్ క్వశ్చన్స్. మేనేజ్మెంట్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మనకి డబ్ల్యూడబ్ల్యూ టాంబో and WW Tombo and PR Ponto.
పిఆర్ పెంటో అనే ఆయన ఇద్దరు ఆథర్స్ మనకి మేనేజ్మెంట్ పొజిషన్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో చూడండి, మేనేజ్మెంట్ పొజిషన్ లో మనకి క్వశ్చనరీస్ ఎలా ఉంటాయి అంటే ప్రొడక్ట్ మార్కెటింగ్ గురించి, ఫినాన్స్ గురించి, ఓకే, కోఆర్డినేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నల్ బిజినెస్ కంట్రోల్, ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ రెస్పాన్సిబిలిటీస్, పబ్లిక్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్స్, అడ్వకేట్ కౌన్సిలింగ్, ఆటోమేటిక్స్ ఆఫ్ యాక్షన్స్, అప్రూవల్స్, ఓకే, అన్ని కూడా వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఏది మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళు, ఓకే, స్టాఫ్ సర్వీసెస్, సూపర్విజన్, ఓకే, కాంప్లెక్సిటీ ఆఫ్ స్ట్రెస్, అడ్వాన్సెస్ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్, బోర్డర్ పర్ఫార్మెన్స్ రెస్పాన్సిబిలిటీస్, ఓకే, ఇవన్నీ కూడా మనకి మేనేజర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళ జాబ్ క్వశ్చనరీస్ అన్నమాట. నెక్స్ట్ వన్, జాబ్ డిస్క్రిప్షన్. జాబ్ డిస్క్రిప్షన్ ఈస్ ద రిటన్ రికార్డింగ్ of the duties, responsibilities and requirements of the particular job. Job description అంటే ఏంటండి? రిటర్న్ రికార్డ్, ఓకే, దేని గురించి? డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద పర్టిక్యులర్ జాబ్ గురించి, ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్లిపో హ్యాస్ డిఫైన్డ్ జాబ్ డిస్క్రిప్షన్. ఫ్లిపో అనే ఆయన జాబ్ గురించి, డిస్క్రిప్షన్ గురించి కొంత అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. ఏ జాబ్ డిస్క్రిప్షన్ ఈస్ ద ఆర్గనైజ్డ్ visual statements of duties and responsibilities of the specific job. Okay, it brief, it should tell what is the done. Okay, ఆయన ఏం చెప్పారు అని అంటే వాట్ ఈస్ ద డన్, మనం ఏం చేస్తున్నాము ఆర్గనైజేషన్ లో. జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏం చెప్పారంటే డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీతో పాటు ఒక స్పెసిఫిక్ జాబ్ లో మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేది మనకి తెలియటంతో పాటు ఎందుకు చేస్తున్నాము, ఓకే, డన్ వై, ఎందుకు చేస్తున్నాము అనేది మనకి ఆ ఫంక్షన్స్ కావచ్చు, అప్రోప్రియేటెడ్ అండ్ ఆథరైజ్డ్ కంటెంట్ ఆఫ్ ఏ జాబ్ గురించి తెలియాలి. ఓకే, ఒక పొజిషన్ లో ఉన్నాము అని అంటే అది ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఓకే, అందరికి యూజ్ అవుతుందా లేదా, ఎవరన్నా మిస్యూజ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనము అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో దీన్నే మనము జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పి ఫ్లిపో అని ఆయన చెప్పారు. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ఫిగర్స్ అండ్ మైరస్. ఓకే, అకార్డింగ్ టు ఫిగర్స్ అండ్ మైరస్ అని ఆయన ఏం చెప్పారు అంటే జాబ్ డిస్క్రిప్షన్ ఈస్ ద package pictures in the written of the organizational relationship, responsibilities and specific duties and the consist a given job or positions. It defines a scope of responsibilities and contain. Okay, work assessment is the sufficiently different from the other jobs to warrant a specific title. ఓకే, స్పెసిఫిక్ టైటిల్ అనేది ఇవ్వాలి. జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి? ఒక రిటర్న్, ఒక ఆర్గనైజేషన్ లో ఏంటి రిటర్న్ డాక్యుమెంట్ లాగా. ఓకే, అంతేకాకుండా అక్కడ రిలేషన్షిప్, రెస్పాన్సిబిలిటీస్, స్పెసిఫిక్ డ్యూటీస్ అనేవి ఎలా ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ జాబ్ ఆర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి అంటే కంటిన్యూస్. ఓకే, కంటిన్యూస్ వర్క్, ఎప్పుడు కూడా ఒక రోజు మంచిగా ఉండి ఒక రోజు వర్క్ బాగా చేసి నెక్స్ట్ వన్ చేయకుండా అలా కాదు. ఎలా చెప్పారు? కంటిన్యూస్ వర్క్ అసైన్మెంట్స్. ఓకే, అండ్ ద సఫిషియంట్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ జాబ్స్. ఓకే, వేరే జాబ్స్ కి మీ జాబ్స్ కి అనేది సంబంధం లేదు. ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు అక్కడ ఏం చేయాలంటే వేరే వాళ్ళు చేయట్లేదు, నేను చెయ్యను, పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నా, అలా కంపేర్ చేసుకోకుండా మనకి మనంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేయాలి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు జెర్గో. ఇంకో ఆధార్ ఏం చెప్తున్నారు అంటే అకార్డింగ్ టు జెర్గో ఈస్ ద 401 ఆర్టికల్. ఓకే, who analyzing 401 article on the job description under 30 years. Okay, a job description helps us the job grading and classification, transferable and promotions, adjustments of grades, differences and outline promotional steps. Okay, establishment a common understanding job between the employee and the employer, investigations according to indicated factual work. Okay, indicates the fault work. And the next one is maintaining, operating and adjusting time and motions studies,
ఓకే, సిగ్నిఫికెంట్ గైడెన్స్, ఇవన్నీ కూడా మనకి ఎవరు చెప్పారు అని అంటే అకార్డింగ్ టు జెర్గో అని ఆయన చెప్పారు అన్నమాట. సో అన్ని కూడా ఒకటి, నాట్ ఓన్లీ జాబ్ అంటే ఏంటి, ఇక్కడ జాబ్ అనాలిసిస్ అనేది ఏంటి, మనం జాబ్ లో దగ్గర నుంచి జాయిన్ అయిన దగ్గర నుంచి మనం దాన్ని రిజైన్ చేసే వరకు మధ్యలో ఏమేమి జరుగుతాయి, జాబ్ గ్రేడింగ్స్ జరుగుతాయి, ట్రాన్స్ఫర్లు జరుగుతాయి, ఓకే, ప్రమోషన్స్ జరుగుతాయి, ఓకే, ఇవన్నిటినీ కూడా ఆయన అనలైజ్ చేయమంటున్నారు. ఓకే, దాన్ని మనం జాబ్ డిస్క్రిప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. పర్ఫార్మింగ్ అసెస్మెంట్స్, ఓకే, రిటన్ జాబ్ డిస్క్రిప్షన్ లో మనకి ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయో చూడండి. రిటన్ జాబ్ డిస్క్రిప్షన్ లో జాబ్ ఐడెంటిఫికేషన్స్, జాబ్ సమ్మరీ, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. జాబ్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఇట్ ఇంక్లూడ్ ద జాబ్ టైటిల్, ఓకే, ఇట్ ఇంక్లూడ్ ద జాబ్ టైటిల్, ఆల్టర్నేటివ్ టైటిల్. జాబ్ టైటిల్ ఏంటి, మనం ఏం చేస్తాం, టీచర్ అయితే టీచరా, లాయర్ అయితే లాయరా, డాక్టర్ అయితే డాక్టరా, ఓకే, ఎండి అయితే ఎండిఆర్, ఓకే, హెచ్ఆర్ అయితే హెచ్ఆర్. ఇట్లా మనము ఒక జాబ్ పొజిషన్ అనేది కూడా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ జాబ్ సమ్మరీ. జాబ్ సమ్మరీ డిస్క్రైబ్స్ ద కంటెంట్ ఆఫ్ ద జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ ద టాస్క్స్ పర్ఫార్మ్డ్. ఓకే, జాబ్ సమ్మరీస్ అంటే ఏంటి, మనం ఏమేం చేస్తున్నాము, ఏమేమి పనులు చేస్తున్నాము, అలాగే ఏమేమి ప్రొడక్షన్ అనేది చేస్తున్నామంటే మనం చేసే జాబ్ లో అనమాట. సో ఇలా మనం డిస్క్రిప్షన్ అనేది సమ్మరీ వైజ్ గా చూపించుకోవాలి అంటారు. నెక్స్ట్ వన్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ద జాబ్ డిస్క్రిప్షన్, షుడ్ బి ద ప్రిపేర్డ్ వెరీ కేర్ఫుల్లీ. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనకి జాబ్ డిస్క్రిప్షన్ లో చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలన్నమాట. సో ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అని కాకుండా మొత్తం కూడా మన ఆర్గనైజేషన్, ఆ జాబ్, ఆ కంపెనీ అనేది మనదే, వేరే వాళ్ళది కాదు, మనం ఎంప్లాయీ కాదు, మనదే, ఇది ఓన్ కంపెనీ అని ఓన్ చేసుకుని వాళ్ళు రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. ఓకే, ఎవరు ఏది అడిగినా సరే వాళ్ళు ఏం చేయాలంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ నాదే అలాగ ఉండాలన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ కన్సర్నింగ్ కస్టడీ ఆఫ్ మనీ, supervision and training of staff are the including to the part of job responsibilities. ఓకే, కస్టడీ ఆఫ్ మనీ, మనమే శాలరీ ఇస్తున్నాం లాగా వాళ్ళు ఫీల్ అయ్యి ఎంప్లాయీస్ వాళ్ళ పొజిషన్ లో ఉన్నప్పుడు మనదే ఈ కంపెనీ, మనం వేరే వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నాం, ఈ మన కంపెనీని ఎలా డెవలప్ చేసుకోవాలి, మనది కాబట్టి చాలా బాగా డెవలప్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఉండాలి. అలాగే వచ్చినటువంటి స్టాఫ్ కి ట్రైనింగ్ అనేది కూడా కరెక్ట్ గా ఇవ్వాలన్నమాట. సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే, సో చూడండి ఇక్కడ జాబ్ టైటిల్ సూపర్వైజర్, సూపర్విజన్, జాబ్ సమ్మరీ. జాబ్ సమ్మరీ ఇందాక చెప్పుకున్నాం మనం. జాబ్ సమ్మరీ అంటే ఏంటి, కోఆర్డినేట్ ప్రాసెస్ అండ్ ద మెయింటైనింగ్ ద కాంప్రహెన్సివ్ రికార్డింగ్ ఇంప్లిమెంటేషన్స్ రిక్వైర్డ్ కంట్రోల్ కలెక్ట్ అండ్ సమ్మరైజ్ డేటా అట్ ద రిక్వెస్ట్. ఓకే, జాబ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వర్కింగ్ కండిషన్స్, రిలేషన్షిప్, అలాగే జాబ్ క్యారెక్టర్, ఇవన్నీ కూడా మనము డిస్క్రిప్షన్ అని అంటాం. ఓకే, జాబ్ డిస్క్రిప్షన్ అని అంటాం. జాబ్ నెంబరు, జాబ్ గ్రేడు, డేటు, ఎప్పుడైతే జాయిన్ అవుతున్నామో ఆ డేటు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సైన్స్ అన్నమాట. ఇన్ మేనేజర్ తో సైన్ చేయాలి, చార్జ్ మేనేజర్ తో, ఓకే, ఇన్ఛార్జ్ మేనేజర్ తో సైన్ చేయాలి. అలాగే ఇక్కడ జాబ్ ఎనాలిసిస్. ఓకే, అందులో మనకి ఏ జాబ్ లో ఉంటున్నామో దాన్ని అనలైజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా సైన్ చేయించుకోవాలి. అంటే మనమే అనమాట, ఎంప్లాయీ అనేవాళ్ళు, ఎంప్లాయర్, ఓకే, ఇద్దరు కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ సూపర్విజన్. సూపర్విజన్ అంటే ఏంటి, మనము జాబ్ టైటిల్ కావచ్చు, లేదంటే సూపర్విజన్ ఇన్వాల్వ్ ద జనరల్, ఇంటర్మీడియట్, ఓకే, క్లోజ్ సూపర్విజన్. ఇంటర్మీడియట్ అంటే బోత్ ఎంప్లాయీస్ ఎలా చేస్తున్నారు వర్క్ ఏంటి అనేది వాళ్ళు సూపర్వైజర్ అనేది చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ రిలేషన్స్ టు అదర్ జాబ్స్. రిలేషన్స్ టు అదర్ జాబ్స్, వేరే జాబ్స్ తో మనకి ఛానల్స్ తో ఒక ఐడియా, ఓకే, ఐడియా ఆఫ్ ఛానల్స్ అండ్ ప్రమోషన్స్ అనేవి ఉండాలి. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా జాబ్ హోల్డర్ జాబ్ లో ఉన్నారు అని అనుకోండి, ఆ జాబ్ హోల్డర్ వేరే ఛానల్స్ ద్వారా, అంటే అతనికి తెలిసిన ఛానల్ ఏదైనా ఉంటే, అతనికి తెలిసిన వాళ్ళు వేరే కంపెనీలో ఉంటే వాళ్ళతో కూడా మన ఛానల్ గురించి, అంటే ఐ మీన్ టు సే మన కంపెనీ గురించి వాళ్ళు ప్రమోషన్ అనేది చేయించుకోవాలి.
లేదు అంటే అక్కడ ఎంత ఇస్తున్నారు శాలరీ, ఇక్కడ కన్నా బాగానే ఉందా, వర్క్ ఎలా ఉంది, అలాగా వాళ్ళు ఏం చేస్తారు, కంపేర్ చేసుకుని పక్కన కంపెనీకి వెళ్ళిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, మిషన్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ డిఫైన్డ్ ద మేజర్ టైప్ ఆఫ్ ద ట్రేడ్ నేమ్. మిషన్స్ అనేవి ఏంటి, టూల్స్, రిక్వైర్మెంట్స్, ఎక్విప్మెంట్స్, ఇవన్నీ కూడా మనకి జాబ్ లో ఒక మెయిన్ టూల్ లాగా, ఇట్ ఈస్ రా మెటీరియల్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో మిషన్స్ కూడా మనకి అవసరమే. ఓకే, నెక్స్ట్ వన్, వర్కింగ్ కండిషన్స్. వర్కింగ్ కండిషన్స్ అనేవి ఎలా ఉండాలి, అక్కడ చేయగలరా లేదా, ఎక్కువ నాయిస్ ఉందా లేదా ఎక్కువ హీట్ ఉందా. సో ఇప్పుడు బొగ్గు గనుల్లో చేసే వాళ్ళకి ఎక్కువ హీట్ ఉంటుంది, సో అలాంటి వాళ్ళు పని చేయలేరు. కొన్ని చాట్లేమో లైట్ తక్కువగా ఉంటుంది, అంటే లోపలికి కార్మికులు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక లైట్ పెట్టుకుని వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో బొగ్గు గనుల్లో కావచ్చు, అక్కడ లైటింగ్ అనేది తక్కువగా ఉంటుంది. సో అలాంటివి కండిషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది చెప్పేది ఈ వర్కింగ్ కండిషన్. సో చూడండి, ద వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద హీట్, in terms of heat, light, noise, dust and humus, etc. సో లైట్ ఉందా, హీట్ ఉందా, నాయిస్, డస్ట్, దుమ్ముతో పనిచేస్తున్నారా, దుమ్ము ఉందా, కండిషన్ అనేది ఎలా ఉంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, సోషల్ ఎన్విరాన్మెంట్. సోషల్ ఎన్విరాన్మెంట్ అంటే చుట్టుపక్కల వాళ్ళతో పాటు, అంటే పక్కన వాళ్ళతో పాటు కూడా మంచిగా వర్క్ విల్ బి performed in this part of the size of group work, interpersonal integration, interactions with the each and other in the job and development facilities in the maintenance. Okay, job environment లో మనం ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళతో కూడా మనము మింగిల్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్, జాబ్ స్పెసిఫికేషన్స్. జాబ్ స్పెసిఫికేషన్స్ ఈస్ ద మినిమం యాక్సెప్టబుల్ క్వాలిఫికేషన్స్. ఓకే, జాబ్ స్పెసిఫికేషన్స్ కి ఏమేం కావాలి అంటే దాని యొక్క క్వాలిఫికేషన్స్ కావాలి. ఓకే, ఏ జాబ్ కి అప్లై చేస్తున్నాడు ఆ జాబ్ క్వాలిఫికేషన్స్ కావాలి. అలాగే incumbent must possess to perform the job successfully. Okay, based on the information acquiring through the job analysis, job specifications, identifies of knowledge, skills, abilities, needs to the job abilities. సో ఇవన్నీ కూడా జాబ్ స్పెసిఫికేషన్స్ కింద మనకి వస్తాయి అన్నమాట. అంటే ఏ జాబ్ హోల్డర్ ఉన్నారు, పర్ఫెక్ట్ గా వెదర్ కండిషన్ క్యాండిడేట్స్ ఆర్ క్వాలిఫైడ్. సో అన్ని కూడా కరెక్ట్ గా ఉన్న వాళ్ళు క్వాలిఫై అవుతారు అన్నమాట. అటువంటి క్యాండిడేట్స్, దాన్నే మనం జాబ్ స్పెసిఫికేషన్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు డేల్ యోడర్ జాబ్ స్పెసిఫికేషన్స్ గురించి ఏం చెప్పారంటే, ద జాబ్ స్పెసిఫికేషన్ ఈజ్ సచ్ యాజ్ ద సమ్మరీ properly described in this the specifications, job descriptions emphasizes personal requirements and designed especially to facilitate selection and placements. Okay, జాబ్ స్పెసిఫికేషన్ అనేది మొత్తం కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే, జాబ్ స్పెసిఫికేషన్స్ ఈజ్ జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ emphasizing, personally requiring and job designing, especially the facilitating, selecting and placements. ఇవన్నీ కలిపితేనే జాబ్ స్పెసిఫికేషన్స్ అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్, Flippo has defined job specifications. Okay, Flippo has defined job specification. Job specification is a statement of the minimum acceptable human qualities needs to perform a job properly. Okay, job specification గురించి ఫ్లిప్పో ఆయన ఏం చెప్పారు అంటే, మినిమం కాన్సెప్ట్ ఉండాలి జాబ్ మీద, అలాగే మినిమం యాక్సెప్టెన్స్ ఉండాలి. ఓకే, యాక్సెప్టబుల్ ఆఫ్ హ్యూమన్ క్వాలిటీస్ కరెక్ట్ గా జాబ్ కి సూట్ అవుతాయా లేదా, వాళ్ళ క్వాలిఫికేషన్ అనేది సూట్ అవుతుందా లేదా, వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయగలుగుతారా లేదా. ఇప్పుడు మనకు తెలియని దాంట్లో అనుకోండి, గబుక్కుని వెళ్ళి చేయలేము. సో ఏదో ఒక జాబ్ కదా అని జాయిన్ అయిన తర్వాత అసలు విషయం బయటపడింది అనుకోండి, సో ఇద్దరికి ప్రాబ్లమ్, ఎంప్లాయీ కావచ్చు, ఎంప్లాయర్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు కరెక్ట్ గా సూట్ అవుతారా లేదా, క్వాలిఫికేషన్స్ కరెక్ట్ గా ఉందా లేదా, క్వాలిఫైడా కాదా అనేది చూసుకోవాలి. ఓకే అని చెప్పి ఫ్లిప్పో కూడా అంటున్నారు. సో నెక్స్ట్ వన్, జాబ్ స్పెసిఫికేషన్ షుడ్ బి ఇంక్లూడెడ్
physical characters, psychological and social characters, mental characters, personal characters such as, okay, ఫిజికల్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క హైట్, వెయిట్, విజన్, బయటికి ఫిజికల్ గా వాళ్ళ యొక్క ఫిజిక్ అనేది క్యారెక్టర్ తెలుపుతుంది అనమాట. సో హైట్, వెయిట్, ఏజ్, విజన్, సో ఇదంతా మనము ఫిజికల్ క్యారెక్టర్ అని చెప్తాం. ఏజ్, హైట్, వెయిట్, విజన్, వాయిస్, ఐస్, హ్యాండ్స్, ఫుట్, కోఆర్డినేషన్, okay, coordination and the motor coordinations and color discrimination. ఓకే, ఇదంతా ఫిజికల్ గా ఆకారం చూసి చెప్పే వాళ్ళని మనము ఫిజికల్ క్యారెక్టర్స్ అంటాం. సో ఆకారం చూసి అని అంటే ఏంటి, అమ్మాయా అబ్బాయా, ఏజ్ ఏంటి, ఓకే, వాళ్ళ వాయిస్ ఏంటి, వాళ్ళ యొక్క కాళ్ళు ఎలా ఉన్నాయి, చేతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ మోటార్ కోఆర్డినేషన్స్, మోటార్ యాక్టివిటీస్ అంటే చేతులు కాళ్ళు కదపడం, ఊపడం, సో ఇవన్నీ కూడా జాబ్ స్పెసిఫికేషన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్పి ఎవరు చెప్పారు, ఎవరు చెప్పింది, ఫ్లిపో. ఓకే, ఎవరు చెప్తున్నారు, ఫ్లిపో అనే ఒక ఆథర్ చెప్తున్నారు. ఓకే, మోటార్ కోఆర్డినేషన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త జాబ్ లో మనం అప్లై చేసినప్పుడు వెళ్ళినప్పుడు మనకి టెన్షన్ ఎక్కువైపోతుంది. ఓకే, టెన్షన్ ఎక్కువైపోయి ఇంటర్వ్యూకి ఎలా చెప్తాము, ఎలా ఫేస్ అవ్వాలి అని చెప్పి మనకి టెన్షన్ తో పాటుగా ఏం చేస్తాము, గోల్డ్ కొరికేసుకుంటాము, చేతులు కాళ్ళు ఊపేసుకుంటాము, ఇలా షివరింగ్ అనేది రావటము. సో ఇవన్నీ కూడా గమనిస్తారంట. దాన్ని మనము ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం, మోటార్ కోఆర్డినేషన్ అని అంటాం ఇంగ్లీష్ లో. నెక్స్ట్ వన్, కలర్ డిస్క్రిమినేషన్. వాడు నల్లగున్నాడా, తెల్లగున్నాడా, ఓకే, వాళ్ళ యొక్క కలర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఫిజికల్ గా కనిపించేవి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, సైకలాజికల్ అండ్ సోషల్ క్యారెక్టర్స్. సైకలాజికల్ అండ్ సోషల్ క్యారెక్టర్స్ అంటే ఎమోషనల్లీ స్టెబిలిటీస్, ఫ్లెక్సిబిలిటీస్, డెసిజన్ మేకింగ్, ఓకే, ఎబిలిటీస్, ఎనాలిసిస్, వ్యూ, మెంటల్ ఎబిలిటీ, ఇవన్నీ కూడా మనకి సైకలాజికల్ పరంగా ఎలా ఉన్నారు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వన్, మెంటల్ క్యారెక్టర్స్. మెంటల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి, మెంటల్ అంటే పిచ్ కాదండి, ఇక్కడ ఏం చెప్తాము, జనరల్ ఇంటలెక్చువల్స్, వాళ్ళ యొక్క జనరల్ ఐడియాస్, వాళ్ళ ఐక్యూ అనేది ఎలా ఉంది అని మనకి ఇక్కడ జడ్జ్ చేయటం అనమాట. మెమరీస్, జడ్జిమెంట్స్, సో మెమరీస్, జడ్జిమెంట్స్, ఎబిలిటీస్ టు ద కన్సర్న్డ్ టు ద ఫోర్సైట్, ఓకే, కన్సర్న్డ్ ఫోర్సైట్, ఇవన్నీ వాళ్ళ మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ని తెలుపుతాయి. నెక్స్ట్ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ సచ్ యాజ్ సెక్స్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, జాబ్ ఎక్స్పీరియన్స్, హాబీస్, వాళ్ళ అలవాట్లు, ఓకే, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, ఇంకా ఏమైనా సరే వాళ్ళ యాక్టివిటీస్, ఇంకేం చేయగలుగుతారు ఈ జాబ్ కాక ఇంకేం చేస్తారు, వాళ్ళు పర్సనల్ గా మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి, డాన్స్ చేయటం ఇష్టం, కొంతమందికి క్రికెట్ ఆడటం ఇష్టం, ఇట్లా వాళ్ళ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కూడా పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, దీస్ క్యారెక్టర్స్ మస్ట్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. ఈ క్యారెక్టర్స్ ని మనకి 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటండి, ఎసెన్షియల్ attribute which a person must possess. Okay, next one is the attributes which a person author to possess. అతను possess కాదా, ఓకే, సిగ్గుపడుతున్నాడా, భయపడుతున్నాడా, అంత పొసెసివ్ అయితే లోపలే ఉండాలి, బయటకు రాకూడదు అని చెప్పి ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, హ్యాండిక్యాప్ అండ్ సక్సెస్ఫుల్లీ జాబ్ పర్ఫార్మెన్స్. ఇలా 3 టైప్స్ కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్, జాబ్ డిజైన్. జాబ్ డిజైన్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, జాబ్ డిజైన్ ఈజ్ కంపారిటివ్లీ రీసెంట్ ఆరిజిన్. ఓకే, కంపారిటివ్లీ రీసెంట్ ఆరిజిన్. The human resource management have realized that the design of the job can be considerably influencing the productivity of job satisfaction. Poorly designed jobs often result in burdens of the employees. Okay, increasing turnover, job dissatisfaction, low
productivity and increasing the overall cost of organizations. సో ఇవన్నీ కూడా జాబ్ డిజైన్ అనేవి చేస్తాయి. వాడికి వర్క్ చేయటం ఇష్టం లేదనుకోండి, సో వర్క్ చేయటం ఇష్టం లేకపోయినా, ఆ జాబ్ అనేది ఇంట్రెస్ట్ లేకపోయినా, వాడికి సాటిస్ఫాక్షన్ అనేది రాకపోయినా, లో ప్రొడక్టివిటీ వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా మనకి జాబ్ డిజైన్ లో చెప్పుకుంటాం అనమాట. జనరల్ గా మనకి ఇవి డైలీ ఏ ఆర్గనైజేషన్ లో అయినా సరే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు జాన్ వెర్నర్ అండ్ డిసిమ్లాన్, ఓకే, జాన్ వెర్నర్ అండ్ డిసిమ్లాన్ అనే ఆయన ఏం చెప్పారు అంటే, వాళ్ళు జాబ్ డిజైన్ ఇస్ ద డెవలప్మెంట్ అండ్ ఆల్టర్నేషన్ ఆఫ్ ద కాంపోనెంట్స్. అన్ని కాంపోనెంట్స్ కలిపితేనే, అంటే ఏ కాంపోనెంట్స్ వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్క్ లైఫ్ కావచ్చు, ఇది మొత్తం మనకి జాబ్ డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జాబ్ డిజైన్ డెవలప్ అవటానికి యూజ్ ఉంటుంది అని చెప్పి జాన్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. జాబ్, ఇంకో ఆయన డేవిస్ అనే ఆయన ఏమంటున్నారు అంటే, జాబ్ డిజైన్ ఈజ్ డిఫైన్డ్ బై డేవిస్ 1966. The specifications of the content, methods and the relationships of the jobs in order to satisfy technologically and the organizationally recruitment. ఓకే, సాటిస్ఫై అవ్వటానికి వాళ్ళు టెక్నాలజికల్ పరంగా ఆర్గనైజేషనల్ రిక్రూట్మెంట్ అనేది తీసుకోవాలి. అలాగే దాంతో పాటుగా సోషల్ గా, వాళ్ళ పర్సనల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి కూడా చూడాలి అని చెప్పి డేవిస్ అంటున్నారు. యాజ్ వెల్ యాజ్ ద సోషల్ అండ్ ద పర్సనల్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద జాబ్ హోల్డర్స్. జాబ్ డిజైన్ అనేది ఇందాక చెప్పుకున్నాము. ఒక జాబ్ డిజైన్ సక్సెస్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఎక్కువగా ఎటువంటి నాలెడ్జ్, వేరే అదర్ నాలెడ్జ్ అనేది ఉండకూడదు. ఓకే, అదర్ అవగేషన్ అనేది ఉండకూడదు అనమాట. సో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. అలాగే ఆర్గనైజేషనల్ పరంగా టెక్నాలజీలో ఇబ్బంది రాకూడదు, దాంట్లో కూడా సాటిస్ఫై అవ్వాలి. సో ఇవన్నీ కలిపితేనే వాళ్ళకి జాబ్ డిజైన్ అనేది చెప్పొచ్చు అని 1966 లో డేవిస్ చెప్పారు. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్స్ చూద్దాము ఇప్పుడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ద జాబ్ అనాలిసిస్ అప్రోచెస్ ద Robertson and the Smith. Okay, Robertson and Smith 1985. The suggest for the following 5 principles of the job design: influencing skill, variety of the providing opportunities, several tasks, combinational tasks. Okay, provide opportunities. Opportunities అనేది ఎక్కువగా ఇవ్వాలి. సో అప్పుడే వాళ్ళు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ వన్. 2 influence tasks: identity, combinational tasks and the natural workout. Natural గానే వాళ్ళు కాంబినేషనల్ టాస్క్ లో వాళ్ళు నేచురల్ గానే చేయాలి, కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టి వాళ్ళని చెయ్యాలి, ఇన్ టైమ్ లో కంప్లీట్ అవ్వాలి, ఓకే డెడ్ లైన్ అయిపోతుంది, సో ఇలాంటివి చెప్పకూడదు. వాటి వల్ల కూడా వాళ్ళు ఏమవుతారు, ఇన్ఫ్లుయెన్స్ అనేది చెందుతారు. ఓకే, నెక్స్ట్ వన్. సిగ్నిఫికేషన్స్. ద ఇన్ఫ్లుయెన్స్ has significations from nature, work units and inform people to the importance of their works. Okay, next one. Autonomy give people responsibilities for the determining of the whole working system, influencing feedback, establishments of the good relationship between the open feedback channels. Okay, అలాగే గుడ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మెథడ్స్ ఆఫ్ ద జాబ్ డిజైన్. ఓకే, జాబ్ సింప్లిఫికేషన్స్ మీన్స్ ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా వాళ్ళని ఎక్కువగా మోటివేట్ చేయగలగాలి. ఓకే, వాళ్ళని ఎక్కువగా మోటివేట్ చేయగలరు. అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు, డన్ మోర్ క్విక్లీ పనులు అనేవి ఎక్కువగా ఇంట్రెస్ట్ తో చేస్తారనమాట. సో నెక్స్ట్, జాబ్ రొటేషన్స్. Job rotation is employee may, example, okay, employee may spend 2 weeks attending bumper of vehicles. Okay, bumper of vehicles and the following 2 weeks making final checks of the chases. Okay,
బంపర్ ఆఫర్స్ లాంటివి అండ్ జాబ్ రొటేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఆల్టర్నేషన్ లో డిఫరెంట్ టైప్స్. ఓకే, అసైన్మెంట్ చేయడం కానీ లేదంటే టెక్నాలజీ పరంగా కానీ వాళ్ళకి రొటేషన్ అనేది ఉంటూ ఉంటుంది. ఓకే, వీక్లీ హాలిడేస్ అనేది ఇస్తూ ఉంటే వాళ్ళు ఇంకా మంచిగా క్విక్ గా పని చేయగలుగుతారు. ఓకే, లేదంటే వాళ్ళు ఏం చెప్తారు, నాట్ ఇంట్రెస్ట్, ఏం చెప్తారండి, నాట్ ఇంట్రెస్ట్, క్విక్లీ రియలైజ్ అవుతారు అనమాట. సో 2 days హాలిడేస్. ఓకే, వీక్లీ 2 days వర్కింగ్ డేస్ అనేవి ఉండవు, హాలిడేస్ అని చెప్పి వాళ్ళని కొంచెం మోటివేట్ అనేది చేయగలగాలి. అడ్వాంటేజెస్ ఆఫ్ జాబ్ రొటేషన్ టెక్నిక్. ద ఎంప్లాయీ ఎక్స్పీరియన్సెస్ వెరైటీస్ ఆఫ్ వర్క్ ప్లేసెస్ అండ్ ద పీర్ గ్రూప్. పక్కన ఉన్న వాళ్ళు పీర్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్క్ ప్లేస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ తో ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఓకే, జాబ్ రొటేషన్ హెల్ప్ ద బోర్డర్ టు నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఆఫ్ ద ఎంప్లాయీ. అంతేకాకుండా వాళ్ళ స్కిల్ పెరుగుతుంది, వాళ్ళ మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. సో ఫ్రెష్ గా ఆలోచిస్తారు, మండే వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఫ్రెష్ గా ఆలోచిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, ద పీపుల్ బికమ్ మోర్ ఫ్లెక్సిబుల్. ఓకే, పీపుల్ బికమ్ మోర్ ఫ్లెక్సిబుల్, ఎలా చెప్తే అలా వినటానికి ఉంటారంట. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, మనకి ఎటుగా ఎలా చేసినా సరే ఎటు వంచినా అటు వంగటం. సో ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. ఓకే, ఎలా అయినా వింటారు అంటే రెస్పాన్సిబిలిటీస్ తో పనిచేస్తారు అనమాట. ఓకే, డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉన్నాయి అనమాట. ప్రొడక్షన్ లో కావచ్చు, ట్రైనింగ్ లో కాస్ట్ ఆర్ ఇంక్రీజింగ్. ఓకే, సూపర్విజన్. ఓకే, అలాగే రీసెంట్ రొటేట్ ఎంప్లాయీస్. Okay, next one, job enlargement. Job enlargement is the increasing employee satisfactions with the routine jobs is job enlargement, or increasing the number of tasks performed. That is increasing the scope of the job. Okay, ఎంప్లాయీస్ అనే వాళ్ళకి జాబ్ ఎలా ఉండాలి అంటే ఎన్లార్జ్మెంట్, ఇంకొంచెం పెద్దగా అంటే కంజెస్టెడ్ గా కాకుండా వాళ్ళు కొంచెం బ్రాడ్ గా ఆలోచించేలాగా, లైక్ జాబ్ రొటేషన్స్, టైర్స్ టు ఎంప్లాయీ, షార్ట్ జాబ్ సైకిల్స్, ఎప్పుడు ఇదేనా, ఓకే బోర్ కొడుతుంది అలాంటివి కాకుండా వాళ్ళు అన్లైక్ జాబ్ రొటేషన్స్ లాంటివి జాబ్ సైక్లింగ్ లో పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ వన్, జాబ్ ఎన్లార్జ్మెంట్ ఫర్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజెస్. అలా చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాము. ఇంక్రీజింగ్ ఇన్ డైవర్సిటీ ఆఫ్ జాబ్స్, జాబ్ సాటిస్ఫాక్షన్, providing various of skills, reducing the tension. Okay, training and development. So ఇవన్నీ కూడా మనకి జాబ్ ఎన్లార్జ్మెంట్ తో వస్తాయి. నెక్స్ట్ వన్, జాబ్ ఎన్రిచ్మెంట్. ఓకే, జాబ్ ఎన్రిచ్మెంట్ హ్యాస్ బీన్ derived from the Husband two factors theory. Okay, Husband's two factor theory and the motivation with the suggestions, and the job contents is the basic factors of the motivations. The job designing is such as manner to the become more increasing and challenging to the job performer and the providing him opportunities. Okay, ఇంకేం చేస్తాం ఎన్రిచ్మెంట్ లో అంటే ఇలా చేయటం వలన, వాళ్ళు మోటివేట్ చేయటం వలన ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి, అలాగే అచీవ్మెంట్స్ వస్తాయి కంపెనీకి, అలాగే వాళ్ళ యొక్క రికగ్నైజేషన్ అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ వన్, రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ అడ్వాన్స్మెంట్స్, గ్రోత్ అనేది బాగుంటుంది. సో ఇలా మోటివేట్ చేయటం వలన వాళ్ళు ఇంకా ఎక్కువగా మోటివేట్ అయ్యి జాబ్ అనేది ఇంట్రెస్ట్ గా చూడడం జరుగుతుంది. సో దీన్ని మనం జాబ్ ఎన్రిచ్మెంట్ అంటాం. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆథర్స్ కూడా ఇవే చెప్పారు సేమ్. సో చూడండి, జాబ్ ఎన్రిచ్మెంట్ బేసిస్ టాస్క్స్ అండ్ మోటివేషన్ ఇన్వాల్వ్మెంట్. టాస్క్ పనులు ఇస్తారు, అలాగే వాటికి రెస్పాన్సిబిలిటీగా మోటివేషన్ అనేది ఇస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఏం చేస్తారు, పని అనేది ఇంట్రెస్ట్ గా చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, టెక్నిక్స్ ఆఫ్ జాబ్ ఎన్రిచ్మెంట్స్. టెక్నిక్స్, దీంట్లో ఏమేమి టెక్నిక్స్ ఉంటాయి, ఫ్రీడమ్ టు డిజైన్ ఉంటుంది. సో మినిమం ద కంట్రోల్ ఆఫ్ ద ప్రొవైడింగ్ ఫ్రీడమ్ టు ఎంప్లాయీస్, ఎంప్లాయీకి ఫ్రీడమ్ అనేది, స్వేచ్ఛ అనేది ఉంటుంది. సో అలా సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనకి అడ్వాంటేజెస్ చూద్దాము. ఇట్స్ ఎన్రిచ్మెంట్ రోల్ లో మనకి అడ్వాంటేజెస్, జాబ్ ఎన్రిచ్మెంట్ ద మోస్ట్ వైడర్ యూజ్ ద జాబ్ డిజైనింగ్ అండ్ ప్రొవైడింగ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ ద ఎంప్లాయీస్. ఇట్ మేక్స్ ద work interesting and employee get motivate.
ఓకే, ఎంప్లాయీస్ మోటివేట్ అవుతారు. అలాగే ఇంక్రీజింగ్ స్కిల్స్ అండ్ ఎంప్లాయీ వాళ్ళ యొక్క స్కిల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అలాగే ఇంక్రీజింగ్ మోరల్ అండ్ పర్ఫార్మెన్స్ వాళ్ళ యొక్క మోరల్ డెవలప్మెంట్స్, అలాగే పర్ఫార్మెన్స్ అనేది కూడా ఉంటుంది. సో దీంట్లో డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉన్నాయి. ఇంట్రెస్ట్ కాస్ట్, నీడ్ మోర్ ఎంప్లాయీస్, కౌన్సిలింగ్స్, ట్రైనింగ్స్ అండ్ గైడెన్స్. ఓకే, జాబ్ ఎన్లార్జ్మెంట్ వర్సెస్ జాబ్ ఎన్రిచ్మెంట్. జాబ్ ఎన్లార్జ్మెంట్ కి ఎన్రిచ్మెంట్ కి డిఫరెన్సెస్ చూద్దాము. సో నేచర్ ఆఫ్ జాబ్ అనేది రెండిటికి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీంట్లో ఎన్లార్జ్మెంట్ ఇన్వాల్వింగ్ ద హారిజెంటల్ లోడింగ్స్ ఆర్ ఎక్స్పెన్షన్స్. ఓకే, enrichment involving the loading, vertical loading. Okay, enrichment involving, one second, enrichment involving vertical, enlargement involving horizontal loadings. Okay, next one, purpose of the job enlargement is reducing the monotony in the performance. ఓకే, రిప్రజెంటేషన్స్. దీంట్లో రిప్రజెంటేషన్స్ అనేవి ఎక్కువగా ఉండకుండా మనకి తగ్గిస్తుంది. దీంట్లో ఏం చేస్తుంది అంటే ఎన్రిచ్మెంట్ లో మేక్ ద జాబ్ లివింగ్. ఓకే, జాబ్ లివింగ్స్. దీంట్లో ఏంటండి, రెడ్యూసింగ్ ద మోనోటోనీ ఆఫ్ పర్ఫార్మింగ్ ద రిప్రజెంటేటివ్ జాబ్స్. ఓకే, నెక్స్ట్ వన్, స్కిల్డ్ రిక్వైర్మెంట్ రెండు కూడా ఈక్వల్ గా తీసుకుంటుంది. నెక్స్ట్ వన్, డైరెక్షన్ అండ్ కంట్రోలింగ్ కూడా ఉంటుంది. జాబ్ ఎన్లార్జ్మెంట్ రిక్వైరింగ్ ద డైరెక్షన్ అండ్ కంట్రోల్ ద ఎక్స్టర్నల్ సోర్సెస్. ఓకే, ఎక్స్టర్నల్ సోర్సెస్ గా ఉంటుంది. నెక్స్ట్, ఇది ఏదైతే ఎన్రిచ్మెంట్ ఉంటుందో ఇది నాట్ రిక్వైరింగ్ ఎక్స్టర్నల్ డైరెక్షన్స్ అండ్ ద కంట్రోలింగ్ ఆఫ్ ద కమ్ ఫ్రమ్ ద జాబ్ అనాలిసిస్ హోల్డింగ్స్. ఓకే, సమ్మరీ చూద్దాము. దీంట్లో కూడా మనం సేమ్ చెప్పుకున్నాయి. మనకి డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో కంపల్సరీ జాబ్ అనలిటికల్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. దాంట్లో మనకి ప్రాసెస్ లో వచ్చేసరికి 6 స్టెప్స్ అనేవి ఉన్నాయి. సో జాబ్ అనాలిసిస్, ఇన్ఫర్మేషన్ కలెక్టింగ్ ద బ్యాక్గ్రౌండ్, సెలెక్షన్ ఆఫ్ జాబ్స్ ఫర్ analysis, collection of the job analysis data, processing the information, preparing job descriptions and the job classifications and the depending job specifications. ఇవన్నీ కూడా మనకి 6 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నెక్స్ట్, టెక్నికల్ పరంగా టెక్నికల్ అనాలిసిస్ లో మనకి జాబ్ లో డైరీ ఏం చేస్తాము, ఇంటర్వ్యూస్ ఇస్తాము, అలాగే క్వశ్చనరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి టెక్నిక్స్ ఉంటాయి. నెక్స్ట్, జాబ్ డిస్క్రిప్షన్ చూసాము. ఓకే, ఇవంతా కూడా మనకి జాబ్ డిజైన్, జాబ్ ఎన్లార్జ్మెంట్, జాబ్ ఎన్రిచ్మెంట్. సో ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. పైన ఏం చెప్తున్నాము సేమ్ అన్నమాట. సో క్వశ్చన్స్ చూడండి మనకి ఎలా అడుగుతారు. అండర్స్టాండింగ్ ద జాబ్ అనాలిసిస్, ఇంపార్టెన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్. 2 క్వశ్చన్లు కలిపి ఒక క్వశ్చన్ అడిగారు. సో ఇది 10 or 15 మార్క్స్ ఉంటుంది. సో చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, జాబ్ అనాలిసిస్ ఇన్వాల్వింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద జాబ్ అనాలిసిస్. ఓకే, ఇవి కూడా స్టెప్స్, 6 స్టెప్స్ అని చెప్పాము మనం. ఓకే, జాబ్ అనాలిసిస్ ఆ పిక్చర్ వేస్తే సరిపోతుంది. ఓకే, మనం చూపించాం కదా 6 స్టెప్స్ ని, ఆ బొమ్మ వేసుకున్నట్లయితే సరిపోతుంది. దాన్ని ఇంకా మీరు 15 మార్క్స్ ఇచ్చినట్లయితే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. అంటే దాంట్లో రాసినది ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ కావచ్చు, జాబ్ అనాలిసిస్. ఓకే, ఇదంతా కూడా 1 by 1 పాయింట్స్ లాగా పెట్టుకుని 1 by 1 మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద బై ప్రొడక్ట్స్ అండ్ ద జాబ్ అనాలిసిస్ కలెక్షన్ డేటా ఫర్ ద జాబ్ అనాలిసిస్ అనేది ఉంటుంది. సో జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ స్పెసిఫికేషన్స్, రైట్ నోట్స్ ఆన్ ద జాబ్ రొటేషన్, సింప్లిఫికేషన్. ఈ 2 కలిపి ఒక క్వశ్చన్ లాగా ఇచ్చారు. ఓకే, బిట్వీన్ ద డిఫరెన్సెస్. ఓకే, ఇప్పుడే చూసాం మనం జాబ్ స్పెసిఫికేషన్స్, డిస్క్రిప్షన్స్. ఓకే, నెక్స్ట్ వన్, జాబ్ ఎన్లార్జ్మెంట్ అండ్ జాబ్ ఎన్రిచ్మెంట్. ఈ 2 రాయమంటారు, లేదంటే రెండిట్లో ఒకటైనా సరే మనకు ఆప్షన్ ఉంటే రాయొచ్చు. రెండిట్లో ఒకటి, ఏ ఆర్ బి, చాయిస్ ఇస్ యువర్స్. ఓకే, నెక్స్ట్ వన్, జాబ్ అనాలిసిస్ ఇస్ ద మోస్ట్ బేసిక్ పర్సనల్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్. మనం ఇప్పుడే చెప్పుకున్నాము, ఆ పిక్చర్ వేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, రిలేషన్షిప్ అమాంగ్ ద జాబ్ అనాలిసిస్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ జాబ్ స్పెసిఫికేషన్స్. ఈ మూడింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్. ఓకే, జాబ్ అనాలిసిస్ వర్సెస్ జాబ్ డిస్క్రిప్షన్ వర్సెస్ జాబ్ స్పెసిఫికేషన్స్ అన్నమాట. మూడింటికి ఉన్నటువంటి 3 ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇంకా వేరే ఏదన్నా డిఫరెన్సెస్ అని అడిగితే, రిలేషన్షిప్ అని అడిగారు కాబట్టి సో జాబ్ అనాలిసిస్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని రాయాలి. నెక్స్ట్ వన్, జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ స్పెసిఫికేషన్స్. ఇలా రాసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే డిఫరెన్సెస్, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఇంకా మనము పెంచుకోవచ్చు అన్నమాట. సో 2 or 3 ఎడిషన్స్ తీసుకుని ఇంకా పెంచుకుని కూడా రాయొచ్చు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఈజ్ యువర్స్. రిఫరెన్స్ బుక్స్ చూడండి.
మెమోరియల్ సిబి గాన్కర్ ఎస్పీ 2006 లో ఆయన హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ హిమాలయ పబ్లికేషన్స్ ది ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ డేవిడ్ ఏ రాశారు, నెక్స్ట్ వన్ ప్రసాద్ ఎల్ఎం రాశారు. ఓకే, నెక్స్ట్ వన్ డిజిలర్ గార్ రాశారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అనేవి ఉన్నాయి. సో మీకు ఏదైనా సరే తీసుకోవచ్చు అనమాట, ఏ పబ్లిషన్స్ అయినా సరే బాగానే ఉంటుంది. ఓకే, ఇది అండి ఈ రోజు క్లాసు. నెక్స్ట్ యూనిట్ లో మనము చూద్దాము. మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్స్.